విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ మెగా ప్రాజెక్టును జూలై 5న ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో కొలువుదీరనున్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే కీలక మౌలిక సదుపాయంగా నిలవబోతుంది. ప్రారంభోత్సవానికి సంబంధించి పౌర విమానయాన శాఖ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ప్రగతికి ఇంజన్లా మారనున్న ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుకగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన ఖరారైతే దీనిపై అధికారిక ప్రకటన వెలువడబోతోంది. ప్రారంభోత్సవ గడువుకు అనుగుణంగా నిర్మాణ పనుల్లో వేగం కూడా పెంచేశారు. ముఖ్యంగా విమానాశ్రయానికి అనుసంధానించే ప్రధాన రహదారుల నిర్మాణాన్ని జూన్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు నిర్మిస్తున్న 6 లైన్ కోస్టల్ హైవే పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా వ్యవస్థను సిద్ధం చేయడంలో యంత్రాంగం నిమగ్నమైపోయింది. జిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రన్వే, టెర్మినల్ బిల్డింగ్ పనులు ఇప్పటికే తుది దశకు కూడా చేరుకున్నాయట. జూలై మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న ఈ ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ పర్యాటక రంగంలో కొత్త గుర్తింపు లభించడమే కాకుండా పారిశ్రామికంగా భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.